మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని 53 ఎకరాలు రైల్వే జోన్కి అడిగాము, విశాఖ రైల్వే జోన్కి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికొచ్చి అలకేట్ చేయలేదు. మేము ఆల్రెడీ డిపిఆర్ మేము రెడీ చేసి ఉంచాము, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఇప్పటికొచ్చి వాళ్ళు మాకు ఇవ్వలేదు అని అడిగిన వెంటనే సంబంధిత మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టించడం కానీ, సంబంధిత అధికారులతో చెప్పించడం కానీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి వెంటనే కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఆల్రెడీ 53 ఎకరాలు ముడసల్లూరు దగ్గర అలొకేట్ చేశాము, కేంద్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుందని చెప్తున్నారు. ఇందిరాగాంధీ హయాంలో గిరిజనుల కోసం 65 ఎకరాలు ఇస్తే దాన్ని ఈ రోజున తీసుకొచ్చి రైల్వే జోన్కి కేటాయించాము అని అంటున్నారు. వీళ్ళు సర్వే నెంబర్ 55 నుండి 67 వరకు మేము 52.22 ఎకరాలు మేము కేటాయించామని చెప్తున్నారు. గడిచిన 4 ఏళ్లలోని విశాఖ రైల్వే జోన్ మీద చిత్తశుద్ధి లేకుండా ఇప్పటికిప్పుడు హడావిడిగా వచ్చి మేము గిరిజనులకు అన్యాయం చేస్తూ మేము అలొకేట్ చేసాము, భూమిని అలొకేట్ చేసాము, కానీ కేంద్రం నుంచే మాకు అనుమతులు రాలేదని చెప్తున్నారు. ఈ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో 25 ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, విభజన హామీల్లో ఒకటైన రైల్వే జోన్ తీసుకొస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి కేవలం తన కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి ఈయన మెడల్ వాళ్ళ దగ్గర ఉంచుతున్నాడు. రీసెంట్గా వాళ్ళ బాబాయ్ హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుందా అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కేంద్రం దగ్గరికి వెళ్ళడము, మెడలోంచడము, అతను బెయిల్ రద్దు కాకుండా చూసుకోవడము జరుగుతుంది. తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కానీ, ఉత్తరాంధ్ర కోసం కానీ, విశాఖ మీద కానీ, మాకు ఉత్తరాంధ్ర మీద విపరీతమైన ప్రేమ ఉందనే చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏం చేశాడో చెప్పలేదు. అలాగే మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నాము విశాఖనని ఎవరు అడిగారు? వెళ్ళి ఒక్క రాజధాని కట్టకుండా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అన్నప్పుడు మాకు సమ్మతమే, 3,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు కావాలి, మీరు డెవలప్ చేయండి అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఈరోజు అమరావతి రైతులకు అన్యాయం చేస్తూ అది కాదని చెప్పి 3 రాజధానిని ఉన్న ఒక్క రాజధాని డెవలప్ చేయకుండా 3 రాజధాని చెప్పి అటు కర్నూలు న్యాయ రాజధాని అని, ఇక్కడ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఉన్న భూములన్నీ పనిచేసుకుని దోచేసుకుని అవి చాలదన్నట్టు ఒకవేళ అమ్మడం చేత కాకపోతే అంటే కబ్జా చేయడం కుదరకపోతే ఎస్బీఐలో ఇప్పుడు మన కలెక్టరేట్ ఉంది, ఎస్బీఐలో తాకట్టు పెట్టి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి పని చేసుకుని దోచేసుకున్నారు. ఇలాంటి తరుణంలో కనీసం విశాఖ జోన్కి వీళ్ళకి గిరిజనులకు కేటాయించిన భూములే తప్ప మామూలుగా ఇంకా విశాఖపట్నంలో భూములు దొరకలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 4.5 సంవత్సరాల్లో విశాఖ రైల్వే జోన్ మీద ఎందుకు పోరాటాలు చేయలేదు? ఓ పక్క నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మాకు అనుమతి అని చెప్పి లెటర్స్ ఇచ్చేశారు. ప్రతిసారి దోచుకోవడమే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా చేసింది. నిన్న ఏలూరులో సభ కేవలం ఎన్నికల సంకారం అని చెప్పి ఏలూరులో సభ పెట్టి విద్యార్థులకు పరీక్షలుంటే, ఇంటర్మీడియట్ పరీక్షలుంటే రద్దు చేసి జనాల్ని దాదాపు 2,500 పైచీలకు బస్సుల్లో జనాల్ని తరలించి విద్యార్థులు స్కూళ్ళు సెలవిచ్చి విద్యార్థులకు సెలవులు ఎప్పుడు ఇస్తారండి? ఎవరైనా పదవిలో ఉన్న మంత్రులు, ఎవరైనా ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఎవరో చనిపోయినప్పుడు కానీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు కానీ సెలవులు ఇస్తారు. అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి సభ పెట్టుకోవడానికి విద్యార్థులకు సెలవులు ఇవ్వరే, పరీక్షలు క్యాన్సిల్ చేయరే, పోస్ట్ పోన్ చేయరే. ఏడాది మొత్తం కష్టపడి చదువుకున్న విద్యార్థులకు సడన్గా నిన్న జరగాల్సిన పరీక్ష వాయిదా వేసి 23వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు. అసలు ఎటు వెళ్తున్నారు వీళ్ళు? సిద్ధం అనుకుంటూ వైనాట్ 175 అనుకుంటూ ఉన్న మంత్రులందరినీ, ఉన్న ఎమ్మెల్యేలందరినీ సిట్టింగ్ ఇన్ఛార్జీని మార్చేసుకుంటూ వైనాట్ 175 అని అనుకుంటూ రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికే తప్పితే ఇతనికి చిత్తశుద్ధి అన్నది లేదు. కేవలం దిగిపోతానని తెలిసి కూడా ఇతను ఈరోజు ఇప్పటికిప్పుడు కేంద్ర రైల్వే మంత్రి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ఆల్రెడీ చేసేసామని జీవీఎస్సీ కమిషనర్ జనవరి 2వ తారీఖునే మేము ఆల్రెడీ పబ్లిష్ చేసేసాము, 53 ఎకరాలు ఇచ్చేసాము అని చెప్పి ఈరోజు ప్రజలు మభ్యపెట్టి మాయపెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఋషికొండలో 450 కోట్లు పెట్టి ప్యాలెస్ నిర్మించుకోగలిగాడు మనిషికి విశాఖ రైల్వే జోన్ నిర్మించడం కానీ, దాని మీద పోరాటం చేయడం కానీ చేత కాలేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ సంయుక్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కళ్యాణ్ గారి హయాంలోనే ఈ విశాఖ రైల్వే జోన్ సాధిస్తాము. విశాఖ ప్రజలు ఖచ్చితంగా కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర ప్రజల మీద ఉన్న ప్రేమను చాటుకుంటారు. ఏదైతే ఈ విశాఖ జోన్ రావడం వల్ల ఉపాధి కలుగుతుందో, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతుందో, వీటన్నిటి మీద కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటారని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఉండటం చాలా మంచి పరిణామం. కేంద్ర విభజన సమయంలో మనకి రైల్వే జోను
కేటాయించడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీని మన రాష్ట్ర ప్రభుత్వం 53 ఎకరాలు కేటాయించడానికి ఎటువంటి శ్రద్ధ చూపెట్టట్లేదు. ఈ రైల్వే జోన్ రావటం వల్ల ఉత్తరాంధ్ర బిడ్డలకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ ఉత్పత్తి రంగానికి అనుకూలంగా వసతులు అన్నీ కలుగుతాయి. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రజల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావటం మన విశాఖకి ఎంతో గర్వకారణం. కానీ అది ఇచ్చిన దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందంటే, గిరిజనులకు ఇచ్చిన 60 ఎకరాలని, ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన 60 ఎకరాలని తీసుకొచ్చి ఈరోజు ఈ రైల్వే జోన్కి ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తుంది. పేపర్ పరంగా ఇచ్చారు, ఈ విధంగా మేము ఇస్తున్నాము కేంద్ర రైల్వే జోన్ అని. ఇప్పుడు కార్యాచరణగా ఏమో 60 ఎకరాల ముసరవ ప్రాంతం, అది వాటర్ రిసోర్స్ ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని పర్యావరణానికి ఇబ్బంది, తర్వాత గిరిజన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఈ విధంగా ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మనకి విశాఖ జిల్లాలో ఇంచుమించుగా రావటం వల్ల, ఈ రైల్వే జోన్ రావటం వల్ల మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ విస్మరించి వాళ్ళ ఇష్టాసారంగా, వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు 5 ఏళ్ళ పాలన జరిగింది. వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడివాడ అమర్నాథ్ గుడ్లు మంత్రి ఆయన చాలా చక్కగా చెప్పారు, సింహాద్రి అప్పన్న సాక్షిగా మేము ఈ రైల్వే జోన్ తెచ్చుకుంటాం, పోరాటాలు చేస్తాం, పాదయాత్ర చేస్తామని ఎంతో చక్కగా చెప్పి, ఈరోజు అధికారం వచ్చాక వాళ్ళ సొంత లాభాల కోసం 1000 ఎకరాల భూముల్ని దోచుకోవటం తెలిసిన వీళ్ళకి, రుషికొండ మీద ప్యాలెస్ కట్టగలిగిన వీళ్ళకి ఈరోజు రైల్వే జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వటానికి కూడా వీళ్ళకి భూమి దొరకలేదా? ఆయన చెప్పారు ఆత్మీయ పాదయాత్ర అని చెప్పేసి మొత్తం విశాఖ జిల్లా, అనకాపల్లి అన్నిటి మొత్తం తిరిగారు. ఏం చేశారు? అధికారం వచ్చాక, మంత్రిత్వం అయ్యాక ఆయన ఇప్పటికొచ్చి ఏం చేశారు? నాకు గెలిపించండి, భూమిని తిరగరాస్తాను, మొత్తము 30 మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి. లోక్సభ, రాజ్యసభ 31 ఎంపీలు ఉన్నారు. ఏరి వాళ్ళు గలం విప్పరే. మనకి ప్రత్యేక హోదా అడగలేదు, తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు, తర్వాత చూస్తే గంగవరం నిర్వాసితుల కోసం మాట్లాడలేదు. 31 ఎంపీలు ఉండి లోక్సభలో, రాజ్యసభలో గెలిపించండి మేము అన్నీ చేస్తామని చెప్పి 4 ఏళ్ల పాలనలో ఇప్పటికొచ్చి వాళ్ళు ఎటువంటి శ్రద్ధ ఉత్తరాంధ్ర ప్రజల మీద చూపెట్టలేదు, విశాఖ ప్రజల మీద అసలు చూపెట్టలేదు. రైల్వే జోన్ మనకి విభజన ప్రాంతం టైంలో ఇచ్చిన దాన్ని ఇప్పటికొచ్చి 4 ఏళ్లలో ఇవ్వకపోకుండా ఉండటానికి గల కారణాలు ఏంటి? వాళ్ళకి విశాఖ ప్రజల మీద కానీ, ఉత్తరాంధ్ర ప్రజల మీద కానీ, అభివృద్ధి కోసం కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదని చక్కగా తెలుస్తుంది. ముఖ్యంగా మన విశాఖ జిల్లాలో రైలు ఇక్కడి నుంచి అని చెప్తారు, కానీ భువనేశ్వర్ నుంచి వస్తుంది. మనకి విశాఖ రైల్వే జోన్ ఇక్కడి నుంచి అన్నారు, కానీ ప్రతి రైలు కూడా మనకి భువనేశ్వర్ నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి రిజర్వేషన్స్ కూడా మన ప్రాంత ప్రజలకు దొరకవు. వ్యవసాయ ఉత్పత్తి రవాణా కూడా చాలా చక్కగా మన ఈ రైల్వే జోన్ రావటం వలన అభివృద్ధి చెందుతుంది. రైల్వే జోన్లో ముఖ్యంగా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీద వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ప్రాంత ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. 175 స్థానాలు గెలుస్తా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తారన్నది ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి. రైల్వే జోన్ జీవీఎస్ నరసింహమూర్తి గారు బీజేపీ ఎంపీ, ఆయన కూడా ఇప్పటి వరకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. మొన్న రీసెంట్గా ఆయన అరెస్ట్ ఏదో ధర్నా చేశారు, కానీ ఇంతకాలం వాళ్ళెందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? దీని మీద మా జనసేన పార్టీ అధినేత ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. మన గాజువాక సభలో కూడా ప్రశ్నించారు. ఎప్పుడు కూడా మీ అందరం కూడా మా విశాఖ ఉత్తరాంధ్ర మీద రైల్వే జోన్ కోసం ప్రత్యేకించి అడగటం జరుగుతుంది. జై జనసేన. కానీ ఇప్పుడు వరకు మాట్లాడకుండా ఇప్పుడు మాత్రం ఎలా అంటే ఎలక్షన్ ముందు కంటి తడుపు చేష్టలు అంటారు కదా, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అయితే ఉంది. ఎందుకంటే నిన్న చూసుకుంటే అక్కడ ముడసర్లో దగ్గర గిరిజన ప్రాంత వాసులకు అలనాడు మన ఇందిరాగాంధీ హయాంలో వాళ్ళకి భూములు కేటాయించిన
భూములు తీసి ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయించి ప్రొక్లైనర్లతో కూడా రెడీగా అక్కడ పెట్టుకొని వాళ్ళ ఇళ్ళ ధ్వంసం చేయించి వాళ్ళని అక్కడి నుంచి వెకేట్ చేయించి ఆ భూమిని కేటాయించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సినిమాటిగ్రఫిక్గా ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఏంటంటే ఎలక్షన్ ముందు నేను మీ రాష్ట్రాన్ని పట్టించుకున్నానని చెప్పడానికి. ఇదంతా కళ్ళబొల్లి వేషాలని మాకైతే అర్థమవుతుంది. గత 4 సంవత్సరాలుగా నిద్రపోతున్నారా మీరందరూ? ఇంతమంది మంత్రులుండి 151 సీట్లు గెలిచిన మీరు మనకి కేంద్ర ప్రభుత్వ వెన్ను వంచి మనకు రాష్ట్రానికి కావాల్సినన్ని తీసుకొచ్చే సత్తా ఉండి కూడా మీరు ఎవరు మాట్లాడలేదు ఇన్నాళ్ళు కూడా. దీన్నైతే జనసేన పార్టీ తరపు నుంచి డెఫినెట్గా ఖండిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అప్పుడు 106 కోట్లు శాంక్షన్ చేసింది. సో అందులో 10 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చారు, ముందుగా రిలీజ్ చేశారని కూడా తెలిసింది. సో అప్పుడే ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? అప్పటి నుంచి ఎందుకు వాళ్ళకి కావాల్సిన భూమిని కేటాయించలేకపోయారు? పేదలే మీకు కనిపిస్తున్నారా? ఎక్కడికక్కడే వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ భూములే కనిపిస్తున్నాయా? రైల్వే శాఖకు సంబంధించిన భూములు విశాఖపట్నంలో చాలా ఏరియాల్లో వందల ఎకరాలు ఉన్నాయి. వాటన్నిటి మీరు బయటికి తీయలేకపోతున్నారు. పేదలైనా మీకు కనిపిస్తున్నారు ఎక్కడికక్కడే వాళ్ళని ఇచ్చేయడానికి. మినిస్టర్లు కానివ్వండి, మంత్రులు, ఎమ్మెల్యేలు అవనివ్వండి, ఏం చేస్తున్నారంటే వాళ్ళు విశాఖని రాజధాని చేస్తామని చెప్పి ఎందుకు చెప్పారంటే భూములు రేట్లు పెంచుకొని ఎక్కడికక్కడ వాళ్ళు కబ్జాలు చేసుకొని ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కబ్జాలు చేసి వాళ్ళ యొక్క అపార్ట్మెంట్లు కట్టుకొని దాన్ని రేట్లు పెంచి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే నిధులు పెంచుకునేటట్టు వాళ్ళ యొక్క బీరువా లాకర్లన్నీ డబ్బులు మూట కట్టుకుంటున్నారు. ఇవే చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు మీరు చూపించేది. ఇది చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏంటంటే మనకి కార్యాలయం వస్తే, రైల్వే కార్యాలయం వస్తే అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పం, కానీ కొంతమందికి అయితే ఉపాధి కలిగిస్తుంది. అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా ఉపాధి అక్కడ కల్పించగలరు. అలాగే మనకు కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ నుంచి కొంత నిధులైతే రావచ్చు. సో వీటన్నిటిని మీరు పక్కన పెట్టేసి మీకేంటంటే విలాసవంతమైన బంగ్లా, ఋషికొండను గుండు కొట్టించేసి విలాసవంతమైన బంగ్లా కట్టుకొని దానికి మాత్రం దరిదాపుగా 500 కోట్లు ఖర్చు చేశారు. వీటికి మాత్రం డబ్బులు వస్తాయి. రైల్వే శాఖకు ఇస్తానని చెప్పినా కేంద్రం మీరు ముందుకు రాకపోవడం ఏంటంటే చాలా విడ్డూరంగా ఉందనే జనసేన వీర మహిళల తరపున మేము గట్టిగా ఖండిస్తున్నాము. సో దీన్ని మాత్రం మీరు డెఫినెట్గా ముందుకు తీసుకెళ్ళి మాకు రైల్వే జోన్ కేంద్ర కార్యాలయానికి సరైన భూములు కేటాయించకపోతే దీన్ని నిరసన విధంగా కూడా ఈ చర్యను తీసుకెళ్తామని మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుందండి.